హాయ్ గాయ్స్, ఈరోజు మనం వచ్చేసి అయోధ్యలో ఉన్నాము. ఇప్పుడు రామ మందిరానికి అయితే వెళ్ళబోతున్నాము. నైట్ లేట్ అయింది కాబట్టి పడుకొని లేచేసరికి కూడా మార్నింగ్ లేట్ అయింది. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది టైం. ఏదైనా తినేసి మనం రామ మందిరం అయితే స్టార్ట్ అయిపోదాము. గాయ్స్, ఎట్ లాస్ట్ రామ్ మందిర్ కి అయితే రీచ్ అయిపోయాము. చూడొచ్చు, ఇదంతా రామ్ మందిర్ ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మరి మొబైల్స్ ఎలా ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. గైస్, ఇగో ఇదే ఎంట్రన్స్. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం మనం. గైస్, ఇగో ఈ వేలోంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాము. మొత్తం రైలింగ్ పెట్టింది ఇక్కడ. ఈ రైలింగ్ మధ్యలోంచి అయితే వెళ్తున్నాం. ఇంకా మేము వచ్చినప్పుడు అయితే కొంచెం జనాలు కూడా తక్కువ మందే ఉన్నారు కాబట్టి మా దర్శనం కూడా ఫాస్ట్ గా అయిపోయింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎంత మంది వచ్చినా కూడా దర్శనం అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. ఎక్కడ వెయిటింగ్ చేసే పని అయితే లేదు. గాయస్, అంత దూరం నుంచి అయితే నడుచుకుంటా ముందుకు వస్తే ఇగో ఇక్కడ ఉన్న ఇట్లకెళ్ళి ఎంట్రన్స్ అంట. అటైతే ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇప్పుడు మనం మీకు చూపించాను కదా, దాని ముందున్న సెక్యూరిటీ చెకింగ్ ఇది. సెక్యూరిటీ చెక్ దాటి లోపలికి అయితే వచ్చాము. లోపలికి వచ్చాక ఇంకెక్కడ దాకా ఫోన్ అయితే ఎలా ఉందో తెలియదు, ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియదు. అక్కడ దాకా అయితే వీడియో తీస్తా. ఆ ఫోన్ ఎక్కడ దాకా పెట్టేదాకుంటే అక్కడ దాకా అయితే వెళ్ళిపోదాం మనం. లోపల ఎక్కడ చూసినా కూడా ఇట్లా పెద్ద పెద్ద షెడ్లు అయితే ఉన్నాయి. జనాలందరూ కూడా అది ఎండకైనా వానకైనా కూడా తట్టుకునేలాగా ఇక్కడైతే పెద్ద పెద్దగా డిజైన్ చేశారు. గైస్, చెప్పులు అయితే తీసేసి ఇక్కడ కౌంటర్ లో పెట్టాలి. ఆ మొబైల్ అయితే అటు సైడ్ ఉన్నాయి కదా లాకర్ అని, ఈ లాకర్ లో చోట పెట్టాలంట మొబైల్స్ అయితే. చూద్దాం అక్కడ కూడా ఎలా ఉందో ప్రాసెస్. గైస్, ఇక్కడైతే లాకర్ కౌంటర్స్ అన్ని ఉన్నాయి. ఈ లాకర్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళేసి మనం ఇందులో పెడదాం మొబైల్స్. గైస్, సక్సెస్ఫుల్ గా అయితే మనకి కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే. లోపలికి అయితే మొబైల్ అలో చేయలేదు, అక్కడ పెట్టేశాను. ఇప్పుడే బయటకు వచ్చి మళ్ళీ అక్కడ పెట్టిన మొబైల్స్ అన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఆ రూట్ లో వెళ్తే బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. ఆ లోపల అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మొత్తం లోపల కన్స్ట్రక్షన్ వరకే నడుస్తుంది. మనం ఫస్ట్ ఏదైతే ఓపెనింగ్ రోజు చూసామో అలా లేదు, మళ్ళీ దాన్ని మొత్తం రీమోడిఫికేషన్ చేస్తున్నారు, ఇంకా ఎన్లార్జ్మెంట్ చేస్తున్నారు. అసలు లోపల చాలా ఒక 5 years తర్వాత కనుక వస్తే గుడి మాత్రం ఇలా ఉండదు, చాలా బాగుంటది. గైస్, ఇక్కడ చూడొచ్చు, ఈ మంగళదీప్ అగరబత్తి వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ అనుకుంటా. ఎంత పెద్ద అగరబత్తి పెట్టారు చూడండి, ధూప్ స్టిక్ ఎంత పెద్దగా ఉంది. ఇది కాలుతూనే ఉంది ఇదంతా. గైస్, మనం చెప్పులు అటు సైడ్ పెట్టినాము మనవి, తీసుకొని అయితే బయటికి వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ అని పెట్టారు, లేడీస్ అండ్ జెంట్స్ కోసం అని చెప్పేసి. ఇక్కడ చాలా టాయిలెట్స్ కూడా పెట్టారు, ఎవరు ఇబ్బంది పడకుండా. మనమైతే వచ్చిన రూట్లోంచే బయటకు వెళ్తున్నాం. ఇందాక వచ్చిందేమో ఇటు సైడ్ నుంచి వచ్చాము, ఇప్పుడేమో దీని బయటకి ఇట్లా వెళ్తున్నాం ఈ సైడ్ లో. గైస్, అయిపోయింది, మనం అయితే వెళ్ళిపోతున్నాం. గైస్, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా కొంచెం మోడర్న్ గానే ఉంది. ఎంత ఓల్డ్ స్టైల్ చేద్దాం అనుకున్నా కూడా మోడర్న్ గానే ఉంది. గైస్, ఇది మనం నైట్ స్టే చేసిన హోటల్. మనకి నైట్ లేట్ అయిపోయింది కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఆ నైట్ ఛార్జింగ్ కూడా లేవు మొబైల్స్ లో. సో చూడొచ్చు, ఇదైతే నైట్ మనం స్టే చేసిన హోటల్. చాలా అంటే చాలా బాగుంది. లోపల అంత లేట్ నైట్ వచ్చినా కూడా చాలా కంఫర్టబుల్ గా పడుకున్నాం మేము. ఇంటీరియర్ చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళాక. ఇది ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు రిసెప్షన్ ఉంటుంది చూడండి. ఈ రైట్ సైడ్ లో ఉన్నదంతా రిసెప్షన్, అండ్ ఈ సైడ్ రూమ్స్ ఉన్నాయి, అండ్ పైన మెట్లెక్కి ఇంకో 2 floors కూడా పైన ఉంది. ఇది మేము తీసుకున్న రూమ్, 2 rooms తీసుకున్నాము. ఇది ఒక రూము, ఇక మేము వాడాము కాబట్టి అంతా ఇలా అయిపోయింది. కాకపోతే అసలు చాలా బాగుంది. ఏసీ కానీ, బెడ్స్ కానీ, లోపల వాష్రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. 24/7 హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. ఈసారి ఎప్పుడన్నా అయోధ్య వస్తే కనుక ఇక్కడ అయితే స్టే చేయండి. దీని యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మనం చూసుకోవచ్చు. అండ్ ఇది ఒక రూమ్, అండ్ ఇంకో రూమ్ కూడా ఉంది. దీని పక్కనే ఇంకొకటి ఉంది సేమ్, అది కూడా ఇప్పుడు ఈ రూమ్ చూసాం కదా, సేమ్ అట్లే ఉంటుంది ఆ రూమ్ కూడా. ఇది కారిడార్, ఇదంతా కూడా వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మనం యమునా హారతికి అని వెళ్తున్నాము. మొన్న గంగా హారతి చూసాం కదా, ఈ రోజు యమునా హారతి ఇక్కడ ఉంటుందంట అయోధ్యలో. అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ కూడా ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాము. మన రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకైతే ఈ అయోధ్య రామ మందిరం అనేది వచ్చింది. దీన్ని దాటిన తర్వాతే మనం అయితే సరైన నదికి వెళ్ళాలి. ఈ బస్సెస్ చూడొచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ అనుకుంటా, ఇవన్నీ ఏసీ బస్సెస్. ఇది వచ్చేసి లతా మంగేష్కర్ చౌక్. ఇక్కడ చూడొచ్చు, ఒక వీణ బొమ్మ ఉంది ఇక్కడంతా కూడా. ఇటు నుంచి ఇటు ఒక వే ఉంది, అటు సైడ్ కూడా నడుచుకొని చూద్దాము. నైట్ కూడా లైట్స్ వేస్తారు అటు. అది అసలు ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇటు
ఇప్పుడు ఈ వీనస్ స్టాచ్యూ ఉంది కదా, వీనస్ స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ లో ఒక రూట్ ఉంది. ఈ రూట్ లోంచి వెళ్తే సరైన నది అయితే వస్తుంది. అప్రాక్స్ ఒక 300 మీటర్స్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి. బై వాక్ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్ అంతా కూడా అన్ని షాప్సే ఉన్నాయి. వాటర్ లెవెల్ అయితే చాలా ఎక్కువ ఉంది, మనకి చూడొచ్చు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా. వాటర్ లెవెల్ అనేది నార్మల్ టైం కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. నా బ్యాక్ సైడ్ చూడండి వాటర్ కూడా ఎలా వెళ్తున్నాయో. గాయస్ మనం వచ్చేసి ఇప్పుడు సరైన నది తీరాన ఉన్నాము. ఈ సరైన నదికి హారతి ఇస్తారంట రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్. మనం ఏదైతే కాశీలో చూసామో సేమ్ ఆ టైప్ ఇక్కడ కూడా ఉందంట. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది ఇక్కడ హారతి ఇవ్వడము. అదే ఇక్కడ మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకోవచ్చు, సేమ్ లైటింగ్. ఇక్కడ వాటర్ ఫ్లో చూసుకోవచ్చు, ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయి వాటర్ ఇక్కడ నుంచి. మనకు వీడియోలో చూడొచ్చు. ఈ పడవలు చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తున్నాయో. వీళ్ళు పెద్ద ప్రెషర్ కూడా పెట్టట్లేదు, ఈజీగా వెళ్ళిపోతున్నాయి. అంటే వాటర్ ఎంత ఫోర్స్ గా వస్తున్నాయో మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. భక్తులంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హారతిని చాలా దగ్గర నుంచి చూద్దాం అని చెప్పేసి. ఇది అక్కడ ఉన్నంత పెద్దగా లేదు. మాకైతే ఈ మెడలో ఇవి ఆరెంజ్ కలర్ కండువాలు లాంటివి వేస్తున్నారు. అంటే మేము కొంచెం దగ్గర నుంచి చూద్దామని వచ్చాము. మెడలో ఇదైతే వేసారు. మనం ఇక్కడ అంటే ఎక్స్ట్రా ఇక్కడ పేమెంట్ అయితే పే చేసాము ఇక్కడ దగ్గర నుంచి చూడడానికి. చూసిన వాళ్ళకి ఇట్లా మెడలో ఇవి వేస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినట్టున్నాయి. ఇక మొదలెడదామా? హారతి అయితే ఎక్కడైనా ఒకేలాగా ఉంది ఆల్మోస్ట్. సేమ్ కాశీలో కూడా ఇలానే చేశారు. బట్ ఏంటంటే కాశీలో ఇంకా చాలా పెద్దగా ఉంది, జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైనా మంచి హారతి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కాశీలోనే ట్రై చేయండి. అయోధ్యలో అంత లేదు, బట్ కాశీలోనే ఎక్స్పీరియన్స్ చేయాలి హారతి అనేది. ఎందుకంటే ఆ క్రౌడ్ లోంచి మనం చూడాలి అని అంటే అదొక అద్భుతం. ఇక్కడ హారతి ఇచ్చే వాళ్ళందరూ కూడా జూనియర్స్ అనుకుంటా, ఇప్పుడే నేర్చుకుంటున్నట్టున్నారు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే మొన్న కాశీలో చూశాను, 2 times చూశాను కాబట్టి నాకు తెలిసింది. అంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేశారు, చాలా సంవత్సరాలు చేస్తున్నట్టు. వీళ్ళంతా కూడా కొంచెం భయంగా ఒకరినొకరు చూసుకుంటా అలా అయితే చేశారు. బట్ ఎవరైతే ఏముంది వీళ్ళంతా ఎవరైనా నేర్చుకోవాల్సిందే, వాళ్ళ ప్రొఫెషన్ అది. ఎవరైనా కాశీలో గంగా హారతి మిస్ అయి ఉంటే నా కాశీ వ్లాగ్స్లో Day 2లో అయితే ఉంటుంది. హారతి అయితే అయిపోయింది. మనం స్పెషల్గా డబ్బులు కట్టాము కాబట్టి మన దగ్గరికి ఇలా తీసుకొచ్చి మరి మనకి అయితే హారతి ఇస్తున్నారు. ఇది ఒక సెల్ టవర్ అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు దానిపైన శ్రీరామ్ అని అయితే లైటింగ్స్ తో మరి రాశారు. అక్కడ వాళ్ళందరూ హారతి ఇచ్చారు కదా, అక్కడ ఒకటైతే ఇక్కడ తీసుకొని వచ్చారు. ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళ చేతితో తిప్పిస్తున్నారు. హారతి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి బయటకే తిందాం. మనం ఫస్ట్ చూసాం కదా అక్కడ వీణ బొమ్మ ఉంది. గాయ్స్ లతా మంగేశ్వర్ చౌక్ ఇది. ఇక్కడ చూడొచ్చు పెద్ద వీణ పెట్టింది ఇక్కడ. దీని బ్యాక్ సైడ్ ఇందా మనం చూసాం కదా, ఇగో. కార్లో అయితే ఈ రోడ్ లోంచి వెళ్దాము, అటు సైడ్ ఏముందో కూడా చూద్దాము. అసలు దారిలో ఉన్నాయి పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ మార్నింగ్ టైం ఎలా ఉంటుందో తెలియదు కానీ నైట్ టైం లైట్స్ వేస్తే రోడ్ అంతా కూడా సూపర్ కనిపిస్తుంది. అసలు ఈ రోడ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, అంత బాగున్నాయి. ఆ సైడ్ స్తంభాల్లాగా ఇవి, దానిపైన సూర్యుడిలాగా పైన లైటింగ్తో, అండ్ సైడ్ గోడల మీద చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు హండ్రెడ్స్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కంపల్సరీ ఒకసారి అయోధ్య అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఇది మన టైంలో ఎస్టాబ్లిష్ అయిన టెంపుల్. గాయస్ హనుమాన్ గరి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇది, చూద్దాం. అక్కడ లోపలికి వెళ్ళేసి ఇక్కడ మీకు దూరం నుంచి చూపిస్తా. పైన ఒక గోపురం లాగా కనిపిస్తుంది, మస్తుంది. అది చూపిస్తా చూడండి. ఆరెంజ్ కలర్ లో
సూపర్ గా అనిపిస్తుంది. ఇది ఇంకా డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఫోన్ లో కన్నా. ఈ లైటింగ్ ఏదో భలేగా ఉంది, పైనుంచి కింద పడితే ముగ్గులాగా ఇట్లా రొటేట్ అవుతుంది. గైస్ ఈ బిల్డింగ్ భలేగా ఉంది, ఆ కలర్ కి, ఆ లైట్ కి, ఆ చుట్టూ ఉన్న లైట్స్ కి భలేగా ఉంది. అది ఏదో స్టూడియోలో బిల్డింగ్స్ ఉంటాయి చూడండి, ఫిలిం స్టూడియోస్ లో ఆ టైప్ ఉంది బిల్డింగ్. ఇక్కడ చూడొచ్చు ఫుల్ రష్ ఉంది. ఇక్కడ మెట్ల మీదకి ఎక్కడికో పైకి ఉంది, లోపల దేవుడి దగ్గర దాకా ఉంది. ఇదైతే చాలాసేపు నుంచి చూస్తున్నాం, కదలట్లేదు. ఇగో ఇదైతే ఆ లోపల జరిగేది లైవ్ అంట. ఇది పెద్ద డిస్ప్లేలో వేశారు, ఇక్కడ చూడొచ్చు. ఇక మేము ఇక్కడ నుంచి చూసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇక పోయే కొద్ది ఇంకా లైన్ పెరుగుతుంది కానీ అదైతే కదలట్లేదు, లోపలికైతే వెళ్ళట్లేదు లైన్ అనేది. సో మేము ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. గైస్ ఇగో ఇది ఫోర్ట్, ఇందాక అటు సైడ్ నుంచి చూసాం కదా, మరి ఇప్పుడైతే క్లోజ్ అయిందన్నారు. ఒకసారి అయితే అటు సైడ్ వెళ్ళి చూద్దాము, ఓపెన్ లో ఉంటే లోపలికి వెళ్దాం, లేదంటే రిటర్న్ వెళ్ళిపోదాం. ఆ కోటకైతే ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ అయితే ఉంది, ఇక్కడంతా కూడా లైటింగ్ తో సెటప్ బాగా చేశారు. దీని నుంచే మనం ఆ కోటకైతే వెళ్తున్నాం. గైస్ ఇగో ఇదే కోట, మనమైతే ఇట్లా లోపలికైతే వెళ్తున్నాం. గైస్ దీనిపైన అయితే ఇలా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, వీళ్ళంతా కూడా చాలా మంది పడుకున్నారు. ఇక్కడ మొత్తం గ్రాస్ లాగా ఉంది, మొత్తం అంతా చిన్న గార్డెన్ టైప్ ఉంది. లోపలికైతే వెళ్ళి చూద్దాము. గైస్ ఇదంతా కూడా రామ్ దర్బార్ అంట. ఈ లోపల మనం బయట నుంచి కోట చూసాం కదా, ఆ కోట లోపల వ్యూ అంతా ఇది చూడొచ్చు. ఇది రామ్ దర్బార్ అంట. ఇక్కడ హనుమాన్ జీది చిన్న బొమ్మలాగా పెట్టారు. ఇక్కడ హిస్టరీ ఆఫ్ రాజ్ద్వార్ మందిర్, దీన్ని రాజ్ద్వార్ మందిర్ అంటారంట. దాని హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంది. హిందీలో కూడా సేమ్ అదే మెన్షన్ చేసింది ఇక్కడ. అండ్ ఈ రాజ్ద్వార్ మందిర్ కి ఎట్లా ఏంటి అనేది అప్పట్లో పాతలో ఉన్నప్పుడు ఫోటో ఇది. గైస్ ఇందులో చూడొచ్చు, ఇప్పుడు దీని లోపల సైడ్ అంట రామ్, లక్ష్మణ్ और సీత వీళ్ళందరూ ఈ ఫొటోస్ అండ్ విగ్రహాలు ఉంటాయంట లోపల. ప్రజెంట్ అయితే ఈ టైం 9:45 అయిపోయింది, 9 o'clock క్లోజ్ అంట. సో ఇక నేనైతే మీకు అవి చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూడొచ్చు. గైస్ అయిపోయింది ఈ రోజుకైతే. లోపల టెంపుల్ లోపల కూడా వెళ్ళిన ఫుల్ జనాలు ఉన్నారు కదా, చూపించాను కదా. అయిపోయింది, ఇప్పుడైతే రూమ్ కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడతో అయితే అయిపోయింది. గైస్ ఇది ఆ హోటల్ యొక్క నైట్ వ్యూ, ఇలా ఉంది హోటల్ నైట్ అయితే. ఇది ఎఫోర్డబుల్, బాగుంది. దీనికైతే ఆ ప్రైస్ పెట్టచ్చు. ఈరోజు వచ్చేసి డే 27. మా ట్రిప్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. కాశీది, కాశీ, అయోధ్య, త్రివేణి సంగమం మొత్తం అన్ని కంప్లీట్ చేసాము. కాశీలో 3 days అయితే నిద్ర చేసాము. ఇక్కడతో అయితే మాకు ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇగో మేము తీసుకున్న వ్యాన్ తీసుకొని మళ్ళీ వారణాసి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అయితే ఆల్రెడీ మొత్తం బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే వారణాసి స్టార్ట్ అయిపోతున్నాం. గైస్ మనమైతే కాశీ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడతో మన కాశీ వ్లాగ్స్ అనేవి అయితే ఎండ్ అయిపోయాయి. కాశీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మరో సిరీస్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్ ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ ఫుల్ హీట్, మామూలు హీట్ కాదు, ఊకే తుడుచుకోలేక చచ్చిపోతున్నాం. చెమట్లు గారి గారి ఇరిటేషన్ వచ్చేస్తుంది, అంతగానం హీట్ ఉంది ఇక్కడ.